Hello everyone. So the next topic is social facts. So what are social facts? Durkheim wanted sociology to become a scientific subject, just like physics or biology. ఫిజిక్స్ ఆర్ బయాలజీలో ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఉంది, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి సైంటిఫికల్గా ప్రూవెన్గా వాళ్ళు చేస్తారనమాట. అలాగే మన సోషాలజీ కూడా ఉండాలని అతను అనుకునేవారు అనమాట. సో హీ బిలీవ్ దట్ సొసైటీ ఫాలో సర్టెన్ రూల్స్ జస్ట్ లైక్ నేచర్. సో సొసైటీ అనేది ఏ ఒక రూల్స్ ఫాలో అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతుంది, సొసైటీ మొత్తం ఫాలో అవుతుంది. నాట్ ఓన్లీ అన్ ఇండివిజువల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో. మ్యారేజ్ సిస్టమ్ ఉంది, మోస్ట్లీ మ్యారేజ్ చేసుకుంటారు, ఎక్కడో రేర్ కానీ సొసైటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఇలా ఉండాలి ఈ సిస్టమ్ అనేది, ఇలా పీపుల్ అనేవాళ్ళు ఉండాలి, అంటే లైక్ మ్యారేజ్ తర్వాత పిల్లల తర్వాత సంథింగ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. దానికి మనం కట్టుబడి ఉంటాం అనమాట. సో టు ఎక్స్ప్లెయిన్ దీస్ రూల్స్ హీ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఫ్యాక్ట్స్. సోషల్ ఫ్యాక్ట్ అంటే way of acting, thinking, feeling that exist outside individuals and force people to behave in certain ways. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చూపిస్తున్నారు. అవేంటి, మనం పుట్టక ముందే ఉన్నాయి, వాటిని మనం క్రియేట్ చేయలేదు. మళ్ళీ అవి మనం ఒకవేళ ఫాలో అవ్వలేదు అనుకోండి, మనం పనిష్ చేయబడతాం. సో ట్రాఫిక్ రూల్స్ అనేవి ఒక సోషల్ ఫ్యాక్ట్స్. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ద ఇండివిజువల్స్, మనకి బయట ఉంటున్నాయి, కానీ ఏంటి మనల్ని ఒక టైప్ ఆఫ్ పవర్ తో కంట్రోల్ చేస్తున్నాయి అనమాట. సో వాటిని సోషల్ ఫ్యాక్ట్స్ అంటామన్నాం. సో అసలు సోషల్ ఫ్యాక్ట్స్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? డర్కైమ్ రాకముందు పీపుల్ అనేవాళ్ళు సొసైటీని ఫిలాసఫీ ద్వారా కానీ పర్సనల్ ఒపీనియన్స్ ద్వారా కానీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. కానీ మన డర్కైమ్ అనేవాళ్ళు ఏమంటారంటే, సోషియాలజీని రియల్ సోషల్ ఫ్యాక్ట్స్ ద్వారా సైంటిఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ తీసుకోండి, ఒక ప్లాంట్ లో సెల్ తీసుకోండి, వాళ్ళు ఒక సెల్ లో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, అవి ఆర్గనల్స్ ఉన్నాయి అని చెప్పేసి చేయడానికి ఎంత ఇది చేస్తారు. సో అలా సైంటిఫికల్ గా మన సోషాలజీ కూడా స్టడీ చేయాలని డర్కైమ్, సోషియాలజీని ఒక ఇండిపెండెంట్ సైన్స్ చేయాలని అతని ఏమన్నమాట. అతని బుక్స్ ఇవి, మాంటెస్క్యూ అండ్ రౌసియూ. దీంట్లో ఏంటంటే స్టడీ సొసైటీ scientifically, study society as a separate subject, look for general laws, not individual cases. సోషాలజీ అనేది ఇలా స్టడీ చేయాలి, ఒక సైంటిఫిక్ మెథడ్లో, అంటే సైంటిఫికల్లీ స్టడీ చేయాలి. అసలు దాన్ని ఒక సొసైటీని ఒక సపరేట్ సబ్జెక్ట్గా స్టడీ చేయాలి. మనము ఏంటంటే ఇండివిజువల్ కేసెస్ కాకుండా జనరల్ లాస్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ, స్టడీ ఆల్ ఇండియన్ ఫ్యామిలీస్ టు ఫైండ్ కామన్ ప్యాటర్న్స్. అసలు ఇండియన్ ఫ్యామిలీస్లో ఎలా బట్టలు వేసుకుంటున్నారు, ఏ విధమైన ఫుడ్ ఉంటుంది, లేదంటే వాళ్ళ కల్చర్స్ ఏంటి, రిలీజియన్స్ ఏంటి, అసలు వాళ్ళు కామన్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి అంటే, కామన్ ప్యాటర్న్స్ తెలుసుకోవాలి అంటే ఒక ఫ్యామిలీనే కాకుండా డిఫరెంట్ ఫ్యామిలీస్ని చూడాలన్నమాట. ద రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్, ఇది ఒక బుక్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడాలజికల్ బుక్ అనమాట. దీంట్లో ఏంటంటే స్టడీ సోషల్ ఫ్యాక్ట్స్ యాజ్ థింగ్స్ అని చెప్తారనమాట. ట్రీట్ సోషల్ ఫ్యాక్ట్స్ యాజ్ రియల్ అండ్ ఆబ్జెక్టివ్, నాట్ యాజ్ పర్సనల్ ఒపీనియన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, దాని అర్థం ఏంటి? బ్యాడ్ లక్ వల్ల ఫెయిల్ అయ్యారు. మీరు బ్యాడ్ లక్ ఉంది కాబట్టి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. పర్సనల్ ఒపీనియన్ అనమాట. బ్యాడ్ లక్ అనేది ఇక్కడ పర్సనల్ ఒపీనియన్. అసలు రియల్ అండ్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఎందుకు ఫెయిల్ అయి ఉండొచ్చు? మేబీ మీరు సరిగ్గా చదువుకోకపోవచ్చు, మీరు సరిగ్గా రివిజన్ చేయకపోవచ్చు, ఎగ్జామ్ టైంలో మీకు బాగోకుండా ఉండొచ్చు, మెంటలీ ఆర్ నాట్ ఓకే విత్ ద ఎగ్జామ్ అయి ఉండొచ్చు. అలా సైంటిఫికల్గా చదువుకోవాలి. సోషల్ ఫ్యాక్ట్స్ని రియల్గా ఆబ్జెక్టివ్గా ట్రీట్ చేయాలి, పర్సనల్ ఒపీనియన్స్తో ట్రీట్ చేయకూడదు అనమాట. సో డెఫినేషన్ గివెన్ బై డర్కైమ్. సోషల్ ఫ్యాక్ట్స్ అనేవి చెప్పా కదా, వే ఆఫ్ యాక్టింగ్ కానీ, థింకింగ్ కానీ, ఫీలింగ్ కానీ, ఎక్స్టర్నల్ టు ద ఇండివిజువల్ అండ్ ఎండోర్డ్ విత్ ద పవర్ ఆఫ్ కోయషన్. అంటే దే ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ అస్, మనకు బయట ఉంటాయి, కాకపోతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనల్ని అలా బిహేవ్ చేసేలాగా ఫోర్స్ చేస్తాయి అనమాట. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఫోర్స్డ్ కదా, ఇప్పుడు అందరు ఫాలో అవ్వాలి. నాకు ఇష్టం లేదు, నేను ఫాలో అవ్వనంటే కుదరదు కదా. సో 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ ఎక్స్టర్నాలిటీ. నేనేం చెప్పా, సోషల్ ఫ్యాక్ట్స్ అనేవి అవుట్ సైడ్ ఇండివిజువల్స్ ఉంటాయి అని చెప్పా, మనం ఏం క్రియేట్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, తెలుగు లాంగ్వేజ్ కానీ, హిందీ లాంగ్వేజ్ కానీ, ఏదైనా కానీ, మీరు ఎందుకు దాన్ని నేర్చుకుంటున్నారు? సొసైటీలో ఆల్రెడీ అవి ఉంది, ఆల్రెడీ అలా మాట్లాడుతున్నారు, ఆల్రెడీ అది నేర్చుకోబడి ఉంది, అందుకని చెప్పి మీరు నేర్చుకుంటున్నారు. అంతేగాని
మీరేం లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేయట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, రిలీజియన్, లాస్ ఇవన్నీ కూడా అంతే అనమాట. సో దీస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. యు ఆర్ నాట్ ఇన్వెంటింగ్ దెమ్, యూఆర్ జస్ట్ ఫాలోయింగ్ దెమ్. సెకండ్ వన్, కోయషన్, కన్స్టెంట్. కోయషన్ అంటే ఏంటంటే అదొక ఫోర్స్ లాగా అనమాట. ఖచ్చితంగా మనం చెయ్యాలి, లేకపోతే సొసైటీ పనిష్ చేస్తుంది అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టీల్, పోలీస్ విల్ పనిష్ యూ. అంటే ఒకవేళ మీరు దొంగతనం చేస్తే పనిష్ చేస్తారు కదా. సో కంట్రోల్ చేస్తుంది, చేయకుండా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ జనరాలిటీ. ఇదేంటంటే ఒక పర్సన్ కాదు, అందరు ఫాలో అవుతారు. జనరలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ ఫాలో ద థింగ్స్, ఫాలో ద రూల్స్, వాట్ ఆర్ ద థింగ్ ఇస్ జనరాలిటీ అంటే. నెక్స్ట్ ఇండిపెండెన్స్. సోషల్ ఫ్యాక్ట్స్ అనేవి ఇండిపెండెంట్ గా ఉన్నాయి అన్నమాట ఫ్రమ్ ఇండివిజువల్ విషెస్. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం ఇష్టం లేదు, అది నా విష్. కానీ ఏంటి, ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకు, స్కూల్ స్కూల్ ఒక ఇది అంటే లైక్ రూల్స్, స్కూల్ రూల్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. సో ఆ రూల్స్ అనేవి ఎక్స్టర్నల్ టు అస్, దే ఫోర్స్ అస్ టు డూ, ఐ మీన్ దే ఫోర్స్ అస్ టు వేర్. సో దాన్ని ఒక సోషల్ ఫ్యాక్ట్ గా ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. నెక్స్ట్ డర్కెమ్ వ్యూ. డర్కెమ్ బిలీవ్డ్ సొసైటీ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇండివిజువల్స్. సొసైటీ అనేది మన థింకింగ్ ని, బిహేవియర్ ని, ఫీలింగ్స్ ని షేప్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ డ్యూరింగ్ ద నేషనల్ యాంథమ్. సో టైప్స్ ఆఫ్ సోషల్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ ఏంటంటే మెటీరియలిస్టిక్ సోషల్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ ఏంటంటే మనం చూడగలము, అంటే టాంజిబుల్, టచ్ చేయగలము, చూడగలము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, కోర్ట్స్, గవర్నమెంట్స్, చర్చెస్ ఇవన్నీ. నాన్ మెటీరియలిస్టిక్ సోషల్ ఫ్యాక్ట్స్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా కనిపించవు, కానీ మన బిహేవియర్ ని స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కల్చర్, మొరాలిటీ, వాల్యూస్, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ అనమాట. డర్కెమ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ నాన్ మెటీరియలిస్టిక్ సోషల్ ఫ్యాక్ట్స్. కలెక్టివ్ కన్సైన్స్, వన్ ఆఫ్ డర్కెమ్స్ మోస్ట్ ఫేమస్ కాన్సెప్ట్ అనమాట ఇది. అంటే ద షేర్డ్ బిలీవ్స్, వాల్యూస్ అండ్ మోరల్ ఐడియాస్ ఆఫ్ సొసైటీ. ఇట్ కీప్ సొసైటీ యునైటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పట్టలేదు అనుకోండి, ఖచ్చితంగా ఆ పూజ చేస్తే పడుతుంది అని అన్నారు అనుకోండి, విలేజెస్ ఏం చేస్తారు, అందరు కలిసి పూజ చేస్తారనమాట. సో అదేంటి, షేర్డ్ బిలీఫ్ అనమాట, షేర్డ్ వాల్యూ అనమాట, షేర్డ్ మోరల్ ఐడియాస్ ఆఫ్ సొసైటీ అనమాట. దానివల్ల అందరూ యునైటెడ్ గా ఉంటారు. నెక్స్ట్, వై స్టడీ మెటీరియల్ సోషల్ ఫ్యాక్ట్స్ ఫస్ట్. ఫస్ట్ మనం ఎందుకు వాటిని స్టడీ చేస్తున్నాం, ఎందుకంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్ అనేవి ఈజీ టు అబ్జర్వ్ అనమాట. మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు వాటిని. వాటి ద్వారా మనం ఇన్విజిబుల్ మెటీరియలిస్టిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అదే నాన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ని, వాటి ద్వారా మనం వీటిని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ ఉంది, మెటీరియలిస్టిక్, మనం చూడగలము, తాకగలము. కానీ ఏంటి, వాటి ద్వారా మనం ఏం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, రిలీజియన్, ఫెయిత్ అనే నాన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ని అర్థం చేసుకుంటున్నాం అనమాట. వై షుడ్ సోషల్ ఫ్యాక్ట్స్ బి స్టడీడ్. డర్కెమ్ సెడ్ సోషియాలజీ మస్ట్ బి సైంటిఫిక్. Study social facts through first their causes. Ask why did this social fact arise? అసలు ఎందుకు ఈ సోషల్ ఫ్యాక్ట్ అరైజ్ అవ్వడం జరిగింది. వన్ సోషల్ ఫ్యాక్ట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై అనదర్ సోషల్ ఫ్యాక్ట్, నాట్ బై పర్సనల్ ఫీలింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వై డస్ సూసైడ్స్ ఇంక్రీజ్, సూసైడ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి, డర్కెమ్ సెడ్ నాట్ బికాస్ ఆఫ్ వన్స్ పర్సన్స్ ఎమోషనల్స్ అలోన్. అంటే ఓన్లీ పర్సన్స్ ఎమోషనల్స్ వల్లనే సూసైడ్ అనేది జరుగుతుంది అని కాకుండా సైంటిఫికల్లీ, అంటే కొంచెం మనం ఏం చదవాలి అంటే సోషల్ ఇంటిగ్రేషన్ గురించి, సోషల్ ఐసోలేషన్ గురించి, అసలు పాపులేషన్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, వీటన్నిటి గురించి చదవాలి. దేర్ ఫంక్షన్స్. ఆస్క్ వాట్ పర్పస్ డస్ దిస్ సోషల్ ఫ్యాక్ట్ సర్వ్. డర్కెమ్ బిలీవ్డ్ ఎవ్రీ ఇంపార్టెంట్ సోషల్ ఫ్యాక్ట్ పర్ఫార్మ్ సమ్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది, దాని ఫంక్షన్ ఏంటి, దాని ఫంక్షన్ ఏం లేదు. నాలెడ్జ్ షేర్ చేయడం కానీ, మోరల్ వాల్యూస్ చెప్పడం కానీ, ఐ మీన్ మోరల్ వాల్యూస్ షేర్ చేయడం కానీ, ఒక మంచి సోషల్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడం కానీ, అలా. మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. ఫ్యామిలీ ఫార్మేషన్ కి, సోషల్ స్టెబిలిటీకి. మళ్ళీ రిలీజన్ ఉంది, అదొక సోషల్ ఫ్యాక్ట్. ఇట్లా. సో రూల్స్ ఫర్ స్టడీయింగ్ సోషల్ ఫ్యాక్ట్స్. రూల్ నెంబర్ 1, స్టడీ సోషల్ ఫ్యాక్ట్స్ as థింగ్స్.
Treat them real, objective facts, not as personal opinions. Observe them scientifically. Instead of saying marriage is good, marriage అనేది గుడ్ అనేది జస్ట్ ఒక పర్సనల్ ఒపీనియన్ అనమాట, పర్సనల్ బిలీవ్ అనమాట. దాని బదులు మ్యారేజ్ అనేది గుడ్డే ఎట్లా అసలు గుడ్ అనేది మన పర్సనల్ బిలీఫ్ కాకుండా అక్కడ మనం ఏం స్టడీ చేయాలి, మ్యారేజ్ రేట్ స్టడీ చేయాలి. ఒకవేళ మ్యారేజ్ రేట్ ఎక్కువ ఉంది, డివోర్స్ రేట్ తక్కువ ఉంది, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఇవంతా ఓకే అనుకో, అప్పుడు మ్యారేజ్ ఇస్ గుడ్. అట్లా చదవండి అంటున్నాడు, యూజింగ్ డేటా అండ్ ఫ్యాక్ట్స్. రూల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. Durkheim said not all social facts are the same. We should classify them into different types. ఫస్ట్ వన్ ఏంటంటే, అంటే ఫస్ట్ 3 టైప్స్ ఇచ్చిండు. ఆ 3 టైప్స్ లో ఫస్ట్ స్ట్రక్చరల్ సోషల్ ఫ్యాక్ట్స్. దీస్ ఆర్ సోషల్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద స్ట్రక్చర్ ఆర్ ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ సొసైటీ. సొసైటీ ఫిజికల్ అరేంజ్మెంట్ ఉంటుంది చూడండి, వాటికి సంబంధించిన స్ట్రక్చరల్ సోషల్ ఫ్యాక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ సైజ్ కానీ, పాపులేషన్ డెన్సిటీ కానీ, నెంబర్ ఆఫ్ విలేజెస్ కానీ, ఇవన్నీ ఏంటి, దీస్ ఫార్మ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ సొసైటీ. ఇదంతా ఫ్రేమ్వర్క్ కదా, ఇవన్నీ కలిపితేనే కదా. సో అది మనకి స్ట్రక్చరల్ సోషల్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ లైక్ కాస్ట్, రిలీజియన్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, వీటి గురించి అనమాట. దీస్ ఆర్ యాక్సెప్టెడ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ గైడ్ పీపుల్స్ బిహేవియర్. నెక్స్ట్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ ఫ్యాక్ట్స్. దీస్ ఆర్ టెంపరరీ కలెక్టివ్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ షేర్డ్ బై మెనీ పీపుల్. అంటే ఇవి టెంపరరీ అనమాట. దే ఆర్ నాట్ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్స్ బట్ దే ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ మాబ్ వైలెన్స్ కానీ, ప్రొటెస్ట్ మూమెంట్స్ కానీ, అంటే అవి టెంపరరీ బట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో రూల్స్ ఆఫ్ డిస్టింక్షన్. Durkheim said, while studying society, we must distinguish between normal social facts. They are common and useful for society. They help maintain stability. ఇవన్నీ నార్మల్ అనమాట. మ్యారేజ్, ఎడ్యుకేషన్, ఇవంతా నార్మల్ అనమాట. సమ్ లెవెల్ ఆఫ్ క్రైమ్. సో వై క్రైమ్ కన్సిడర్డ్ నార్మల్? Durkheim said every society has some crime. ప్రతి సొసైటీలో క్రైమ్ ఉంటుంది, ఇది న్యాచురల్ అని చెప్పేసి. సెకండ్ వన్ ఈస్ పాథలాజికల్ సోషల్ ఫ్యాక్ట్స్. నార్మల్ సోషల్ ఫ్యాక్ట్స్ అంటే జనరలైజ్డ్ థింగ్స్. పాథలాజికల్ అంటే ఏంటంటే దే ఆర్ అన్హెల్దీ కండిషన్స్. దే ఆర్ నాట్ నార్మల్, దే ఆర్ అబ్నార్మల్. వెన్ ఎ సోషల్ ఫ్యాక్ట్ ఎక్సీడ్స్ ద నార్మల్ లెవెల్ అండ్ హార్మ్స్ సొసైటీ, ఇట్ కన్సిడర్డ్ యాజ్ పాథలాజికల్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హై రేట్ ఆఫ్ క్రైమ్ కానీ, లేదంటే డ్రగ్ అడిక్షన్ కానీ, ఎక్స్ట్రీమ్ సూసైడ్ రేట్ కానీ, టెర్రరిజం కానీ, ఇవన్నీ మనకి దీని కిందకి వస్తాయి, పాథలాజికల్ కిందకి వస్తాయి అన్నమాట. రూల్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ సోషల్ ఫ్యాక్ట్స్. Durkheim gave 3 important rules. Be objective. While studying society, a sociologist should keep personal opinions, emotions and biases aside. First avanni pakkan petteyali. Study only facts. Instead of saying my religion is the best, study religion using evidence. Use scientific methods like statistics, comparison, observation, ఇవన్నీ యూస్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇన్ హిస్ బుక్ సూసైడ్, he compared suicide rates in different countries using statistics. Explain cause and function separately. అసలు కాజ్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, సపరేట్ గా చేయండి. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ కాజ్ ఏంటి, సొసైటీ నీడెడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అప్పుడే కదా మన ఎకానమీ బాగుంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఫంక్షన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్రియేట్స్ స్కిల్డ్ వర్కర్స్, సోషల్ డిసిప్లిన్ అండ్ నేషనల్ యూనిటీ. కాజ్ ఫంక్షన్ డిఫరెంట్ గా స్టడీ చేయమని చెప్పారనమాట. ఎడ్యుకేషన్ యొక్క కాజ్ ఏంటి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి సొసైటీకి. ఫంక్షన్ ఏంటి, ఎడ్యుకేషన్ అనేది స్కిల్ వర్కర్స్ ని, సోషల్ డిసిప్లిన్ అండ్ నేషనల్ యూనిటీని ఇండికేట్ చేస్తుంది. సో criticism. Many sociologists criticized Durkheim. First, Robert K. Merton. Durkheim focused too much on creating grand universal theories. Merton argued that middle range theories are more practical because they explain specific social problems instead of everything. Example, instead of explaining all societies, study one issue like unemployment or education. Second one, Stephen Lukes.
Luke said Durkheim gave too much importance to objectivity and scientific methods. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఆబ్జెక్టివిటీ సైంటిఫిక్ మెథడ్స్ కి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే హ్యూమన్ ఎమోషన్స్ గురించి కానీ ఇండివిజువల్ మీనింగ్స్ కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవంతా తక్కువ ఇచ్చాడు ఇంపార్టెన్స్. మళ్ళీ పీటర్ బర్గర్ ఇతను ఎందుకు క్రిటిసైజ్ చేశాడంటే ట్రీటింగ్ ఇండివిజువల్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో ఫ్రీడమ్. అంటే ఎట్లా అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అసలు దీంట్లో ఏంటంటే సొసైటీ అనేది ఇండివిజువల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇండివిజువల్స్ అనే వాళ్ళు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అయితే అంత డీటెయిల్డ్ గా ఇవ్వలేదు అనమాట డర్కే. వాళ్ళకి అంత ఫ్రీడమ్ లేనట్టు చూపించాడు, ఎందుకంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి. సో మ్యాక్స్ వెబర్ క్రిటిసిజం, సోషల్ ఫ్యాక్ట్స్ ఎగ్జిస్ట్ బికాస్ ఇండివిజువల్స్ గివ్ మీనింగ్ టు దేర్ యాక్షన్స్. నిజమే కదా, మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఎవడు ఫాలో అవ్వలేదు అనుకోండి, అసలు సోషల్ ఫ్యాక్ట్ ఆ ట్రాఫిక్ రూల్స్ అనేది అర్థం ఉంటుందా? మ్యారేజ్ ఎవడు చేసుకోవట్లేదు, మ్యారేజ్కి అర్థం ఉంటుందా? లాస్ ఎవడు ఫాలో అవ్వట్లేదు, అసలు ఉంటుందా? అర్థం ఉండదు కదా.